శమంతకమణి. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఈ మణిని తన రాజ్యానికి రప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు అని. అయితే అసలు ఈ మణి భూమి మీదకు ఎలా వచ్చింది? నిజంగా దీనికి ప్రకృతి వైపరీత్యాలను సైతం ఆపగలిగే శక్తి ఉందా? మహాభారత కాలం నాటి ఈ శమంతకమణికి వినాయక చవితికి ఉన్న సంబంధం ఏంటి? అండ్ రోజుకి 896 కిలోల బంగారాన్ని సృష్టించగలిగే శక్తి ఉన్న ఈ శమంతకమణి ఇప్పుడు ఎక్కడ ఉంది అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. శమంతకమణి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో త్రేతాయుగానికి చెందిన జాంబవంతుడు, ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ బలరాములతో పాటు ఇప్పుడు బ్రిటిషర్స్ ఆధీనంలో ఉన్న కోహినూర్ డైమండ్ గురించి కూడా చెప్పబోతున్నాను. కాబట్టి సో నెక్స్ట్ 10 నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని కొన్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ఒక వినాయక చవితి రోజు తన భక్తులు పెట్టే ప్రసాదాన్ని కడుపు నిండా తిని విఘ్నేశ్వరుడు కైలాసానికి బయలుదేరాడు. సరిగ్గా పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లగానే సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే ప్రసాదాలు తిని తన కడుపు ఉబ్బి ఉండడం వల్ల తన చేతులు భూమికి అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంతలో పరమేశ్వరుడి తల మీద ఉన్న చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి ఎగతాళిగా నవ్వడం మొదలుపెట్టాడు. రాజదృష్టి సోకితే రాళ్లైనా పిండవ్వాల్సిందే అన్నట్టుగా విఘ్నేశ్వరుడి పొట్ట పగిలిపోయి తను తిన్నవన్నీ బయటపడి అక్కడికక్కడే చనిపోతాడు. తన కొడుకు మరణాన్ని కళ్ల ముందే చూసిన పార్వతీదేవి అంతుపట్టలేని ఆవేశంతో ఆ క్షణం నుండి చంద్రుడి వైపు చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు చేయని తప్పులకు నిందించబడతారు అని శపించింది. ఈ శాపం కారణంగా భూలోకంలోని వారందరి మధ్య అనుమానాలు, నీలాపనిందలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే సప్తఋషుల ద్వారా తెలుసుకున్న మహావిష్ణువు పొట్ట పగిలి మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించి పార్వతీదేవి కోపాన్ని తగ్గించాడు. మహావిష్ణువుతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఈ శాపం వల్ల భూలోకంలోని ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని పార్వతీదేవిని ప్రాధేయపడ్డారు. అప్పటికే కొంచెం శాంతించిన పార్వతీదేవి ఏ చవితి రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి ఎగతాళిగా నవ్వాడో ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు. చూస్తే మాత్రం వాళ్లకు నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చంద్రుడిని చూసినా ఎటువంటి చెడు జరగదు అని తన శాపాన్ని సవరించింది. సో ఇది పార్వతీదేవి చంద్రుడికిచ్చిన శాపం. అందుకే వినాయక చవితి రోజు ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఈ శాపం వల్ల మనలాంటి మనుషులే కాకుండా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఎంతటి నీలాపనిందలు పడాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి రాజ్యంలోని సత్రాజిత్తు అనే వ్యక్తి సూర్య భగవానుడి మీద అపారమైన భక్తిని కలిగి ఉండేవాడు. ఇతను సూర్య భగవానుడి కోసం చేస్తున్న తీవ్రమైన తపస్సును మెచ్చి ఒక రోజు సూర్య భగవానుడు ప్రత్యక్షమవుతాడు. తన కళ్ళ ముందు దగదగా మెరిసిపోతున్న సూర్యుడి కాంతిని తట్టుకోలేక ఆయన్ని మానవ రూపంలోకి రమ్మని సత్రాజిత్తు కోరుతాడు. తన కోరిక ప్రకారం మానవ రూపంలోకి మారి తన దగ్గరికి వస్తున్న సూర్యుడి మెడలో సత్రాజిత్తు ఒక ఎర్రటి మణిని గమనించి దాన్ని ఇష్టపడి దాన్ని తనకు ఇవ్వమని సూర్యుడిని కోరుతాడు. తన భక్తుడి కోరిక మేరకు సూర్య భగవానుడు ఆ మణిని సత్రాజిత్తుకు ఇచ్చి, సత్రాజిత్త, ఇది మామూలు మణి కాదు, ఇదే శమంతకమణి. ఈ మణి ఎక్కడుంటే అక్కడ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగవు. అంతేకాదు ఇది రోజుకి 8 బారువుల బంగారాన్ని కూడా ఇవ్వగలదు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. 8 బారువులు అంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం 896 కేజీలని, ఇంకొక క్యాలిక్యులేషన్ ప్రకారం 77 కేజీలని వస్తుంది. సో ఇలా సూర్య భగవానుడి మెడలో ఉండాల్సిన శమంతకమణి భూమి మీదకైతే వచ్చింది. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్లీ వినాయక చవితి రానే వచ్చింది. ఆ రోజు నారదుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వచ్చాడు. అదే సాయంత్రం తను తిరిగి వెళ్లిపోయేటప్పుడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఇవాళ వినాయక చవితి. పార్వతీదేవి శాపం ప్రకారం చంద్రుడిని ఇవాళ ఎవ్వరు చూసినా నీలాపనిందలు తప్పవు. ఇక ఆలస్యం చేయకుండా నేను బయలుదేరతాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన మాటలు విన్న శ్రీకృష్ణుడు తన రాజ్యంలోని వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రుడిని చూడకుండా ఉండమని కబురు పంపుతాడు. అయితే సరిగ్గా అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్టమైన పాలను తానే స్వయంగా తీసుకోవడానికి ఆవు దగ్గరికి పైకి చూడకుండా వెళ్తూ ఉంటాడు. ఆవు దగ్గరకు వెళ్లి తను తీసుకెళ్లిన పాత్రలో పాలను నింపిన తర్వాత అందులో దగదగా మెరుస్తున్న చంద్రుడి ప్రతిబింబం కనిపించింది. అది చూసిన శ్రీకృష్ణుడు, ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు నేను చెయ్యని తప్పుకు ఎటువంటి నిందలు పడాల్సి వస్తుందో ఏంటో అని మనసులో అనుకొని వెళ్లిపోయాడు. ఇక ఆ మరుసటి రోజు శమంతకమణిని సొంతం చేసుకున్న సత్రాజిత్తు ద్వారకకు వస్తాడు. తన దగ్గర ఉన్న మణి యొక్క మహిమల గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు, సత్రాజిత్త, ఈ మణి గనక మథుర రాజ్యానికి రాజైన ఉగ్రసేనుడి దగ్గర ఉండి ఉంటే ఆ రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉండడానికి, ఆ
రాజ్యపు ఖజానా కూడా నిండుగా ఉండడానికి సహకరిస్తుంది కదా అని అన్నాడు. అది విన్న సత్రాజిత్తుడు ఆ మణి తనకు సూర్య భగవానుడిచ్చిన అనుగ్రహమని అది ఉగ్రసేనుడికి ఇవ్వడం కుదరదు అని చెప్పి వెళ్లిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా అది తన కష్టం వల్ల దక్కిన వరం కాబట్టి సత్రాజిత్తుడి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సత్రాజిత్తుడి తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని తన మెడలో వేసుకుని వేటకు బయలుదేరాడు. సమంతకమణి ఎర్రగా మెరుస్తూ ఉండడం వల్ల అది ఒక మాంసం ముక్కేమో అనుకుని అడవిలోని సింహం దాడి చేసి ప్రసేనుడిని చంపేసి ఆ మణిని తీసుకెళ్లిపోయింది. అంతలో అటుగా వెళ్తున్న జాంబవంతుడు ఆ సింహాన్ని దాని నోట్లో ఉన్న మణిని చూశాడు. జాంబవంతుడు శ్రీరాముడి యుగానికి చెందినవాడు. ఆ యుగంలో శ్రీరాముడు నేను మళ్లీ ద్వాపర యుగంలో నీకు దర్శనమిస్తాను అని జాంబవంతుడికి వరాన్ని ఇచ్చుంటాడు. అలా శ్రీరాముడి కోసం ఎదురు చూస్తున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపేసి దాని నోట్లో ఉన్న మణిని తీసుకెళ్లి తన కూతురైన జాంబవతికి బహుమానంగా ఇస్తాడు. ఇంకొక వైపు తమ్ముడి మరణం గురించి తెలుసుకున్న సత్రాజిత్తుడు ఖచ్చితంగా శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇవ్వడానికే శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపేసి ఉంటాడు అని నింద వేస్తాడు. అక్కడే ఉన్న కొంతమంది అది వినడం వల్ల ద్వారకలోని ప్రజలంతా శ్రీకృష్ణుడే ఆ మణిని దొంగలించాడంట అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి బలరాముడి చెవిన పడింది. తన తమ్ముడంటే పంచ ప్రాణాలు విడిచే బలరాముడు ఇన్ని రోజులు సత్రాజిత్తుడు తమ్ముడిని కోల్పోయాడనే సానుభూతి ఉండేది. అలాంటిది నా తమ్ముడు పైనే హత్యారోపణ చేస్తాడా, వాడిని ఇప్పుడే ముక్కలు ముక్కలుగా చేస్తాను అని ఆవేశంతో సత్రాజిత్తుడు దగ్గరకు బయలుదేరాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది వినాయక చవితి రోజు చంద్రుడిని చూడడం వల్ల జరుగుతున్న నీలాప నిందలో ఒక భాగమే అని గ్రహించి తన మీద పడిన నిందను తానే పోగొట్టుకుంటాను అని బలరాముడికి చెప్పి అడవికి బయలుదేరాడు. కొద్దిసేపటికి ప్రసేనుడు చనిపోయిన స్థలానికి చేరుకుంటాడు. అక్కడున్న సింహపు కాలిగుర్తలను గమనించి ఆ అడుగులను ఫాలో చేస్తూ వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళాక సింహపు అడుగుల కన్నా పెద్ద అడుగులు కనిపిస్తాయి. అప్పుడే శ్రీకృష్ణుడికి ఎవరో ఈ సింహాన్ని చంపి శమంతకమణిని సొంతం చేసుకుని ఉంటారు అని గ్రహించి ఇక ఆ పెద్ద అడుగులను ఫాలో చేస్తూ వెళ్తాడు. అప్పుడే ఆయనకు కొండల్లో ఉన్న ఒక గుహ కనిపిస్తుంది. లోపలకు వెళ్లి చూస్తే అక్కడ జాంబవంతుని కుమార్తె అయిన జాంబవతి చేతిలో శమంతకమణి కనిపిస్తుంది. కృష్ణుడిని చూసి ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు అని జాంబవతి గట్టిగా అరిచేటప్పటికీ లోపల ఉన్న జాంబవంతుడు బయటకు వచ్చి ఎవరు నువ్వు, ఇక్కడికి ఏ పని మీద వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నేను ద్వారకకు చెందిన శ్రీకృష్ణుడిని, నేను ఈ శమంతకమణి కోసమే వచ్చాను. మర్యాదగా దీన్ని నాకు ఇచ్చేస్తే మంచిది, లేదంటే యుద్ధం చేసి మరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అని అన్నాడు. అది విన్న జాంబవంతుడు నువ్వెవరో మూర్ఖుడిలా ఉన్నావు, నన్ను యుద్ధంలో ఓడించడం ఆ శ్రీరామచంద్రుడికి తప్ప ఎవ్వరి వల్ల కాదు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుండి పారిపో, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ యుద్ధమే నీకు సంతృప్తినిస్తుంది అంటే సరే అలానే కాని అని నవ్వి జాంబవంతుడితో భయంకరమైన యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అలా దాదాపుగా 28 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడి శక్తి క్షీణించి యుద్ధంలో ఓడిపోతాడు. ఆ క్షణంలోనే తనను యుద్ధంలో ఓడించింది తన ఎదుట ఉన్నది ద్వాపర యుగంలో తనకు దర్శనమిస్తానని మాటిచ్చిన శ్రీరామచంద్రుడే అని గ్రహించి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడతాడు. ఆ మరుక్షణమే శ్రీకృష్ణుడు తన రూపాన్ని త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడిలా మార్చి జాంబవంతుడికిచ్చిన మాటను నెరవేర్చుకుంటాడు. శ్రీరాముడి దర్శనంతో పొంగిపోయిన జాంబవంతుడు శ్రీకృష్ణుడికి శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తును పిలిపించి జరిగిన విషయాన్ని వివరించి శమంతకమణిని తిరిగి అప్పగించి తనపై ఉన్న నిందను తొలగించుకుంటాడు. ఇక సత్రాజిత్తుడు తన మూర్ఖత్వానికి పశ్చాత్తాపడి తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా శమంతకమణితో పాటు తన కూతురు సత్యభామను కూడా పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు, కానీ శమంతకమణి మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి వెళ్లిపోయాడు. అయితే ఇదంతా జరగక ముందు సత్రాజిత్తుడు శతధన్వుడు అనే రాజుకు తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి పెళ్లి చేస్తాను అని మాటిచుంటాడు. కానీ తన పశ్చాత్తాపం కారణంగా శ్రీకృష్ణుడికి సత్యభామకు పెళ్లి చేసేశాడు. అప్పటికే ఇది మనసులో పెట్టుకుని రగిలిపోతున్న శతధన్వుణ్ణి అక్రూరుడు అనే శ్రీకృష్ణుడి భక్తుడు ఇంకా రెచ్చగొడుతూ శతధన్వా, నీకిచ్చిన మాటను తప్పి సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేసిన సత్రాజిత్తును అంతం చేసి తన దగ్గర ఉన్న శమంతకమణిని లాక్కొనిరా అని అన్నాడు. ఆవేశంలో శతధనుడు తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి నిజంగానే సత్రజిత్తుడిని చంపేశాడు. ఈ విషయం సత్యభామ ద్వారా తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు శతధనువుని తరుముకుంటూ వెళ్తారు. అలా కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు బలరాముడిని ఇక్కడే ఆగమని చెప్పి ఇంకొద్దిసేపు తరుముకుంటూ వెళ్లిన తర్వాత తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శతధనువుని చంపేస్తాడు. అయితే ఎంత వెతికినా చనిపోయిన శతధనుడి శరీరం దగ్గర
శమంతకమణి కనిపించకపోవడంతో అదే విషయాన్ని బలరాముడికి చెప్తాడు. అప్పుడు బలరాముడు ఆ మణిని నువ్వే తీసేసి అబద్ధం చెప్తున్నావు అని శ్రీకృష్ణుడిని అనుమానించాడు. అది విన్న శ్రీకృష్ణుడు నవ్వి శమంతకమణికి ఉన్న ఆలోచనా శక్తిని క్షీణింపచేసే గుణమే బలరాముడి ఈ ప్రవర్తనకు కారణం అని అర్థం చేసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకే ద్వారకలో వర్షాలు కురవడం పూర్తిగా ఆగిపోయి పొలాలు ఎండిపోయి కరువు కాటకాలు మొదలయ్యాయి. ఇది చూసిన శ్రీకృష్ణుడు ముందుగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన రాజ్యంలోనే ఉండే తన భక్తుడు అక్రూరుడికి తాను ఎక్కడుంటే అక్కడ వర్షాలు బాగా కురిసి ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఉండవు అనే శక్తి ఉంటుంది. అలాంటిది ద్వారకకు ఇప్పుడు కరువు వచ్చింది అనంటే ఖచ్చితంగా అక్రూరుడు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయాడు అని గ్రహించి తన మనుషులతో అక్రూరుడిని ఎక్కడున్నా ఇక్కడకు తీసుకురమ్మని పంపిస్తాడు. అప్పటికే కాశీలో నివాసముంటున్న అక్రూరుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞను అనుసరిస్తూ మొహమాట పడుతూనే ద్వారకలోని శ్రీకృష్ణుడి దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అక్రూరా, భయపడకు. నువ్వు శతధన్వుణ్ణి రెచ్చగొట్టి సత్రాజిత్తుని చంపించింది నన్ను అవమానపరిచారు అన్న కోపంతోనే అని నాకు తెలుసు. శతధన్వుడు చనిపోయే ముందు నీకిచ్చిన శమంతకమణిని నీ దగ్గరే ఉంచుకో. కానీ నువ్వు ద్వారకలోనే ఉంటూ దాన ధర్మాలు యజ్ఞయాగాలు చేయిస్తూ నాకు దగ్గరగా ఇక్కడే ఉండిపో అని అన్నాడు. ఇది విన్న అక్రూరుడు అలానే పాటిస్తాను అని మాటిచ్చి ఎర్రగా దగదగా మెరుస్తున్న శమంతకమణిని తన సంచలం నుండి బయటకు తీసి చూయిస్తాడు. అప్పుడే బలరాముడు కూడా అనవసరంగా శ్రీకృష్ణుడిని నిందించానే అని బాధపడతాడు. సో ఇది శమంతకమణి గురించి శ్రీమద్ భాగవతంలో ఉన్న స్టోరీ. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే శమంతకమణి ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తి దగ్గర ఎక్కువ కాలం ఉండలేదు. సూర్య భగవానుడి దగ్గర నుండి మొదలయ్యి అక్రూరుడి వరకు దాదాపుగా 8 మందికి పైగా చేతులు మారింది. అంతేకాకుండా దీన్ని ఉంచుకున్న మగవాళ్లకు మరణం సంభవించడం, యుద్ధాల్లో ఓడిపోవడం, అష్ట కష్టాలు పడడం లాంటివి తరచుగా ఈ కథలోనే మనం చూసాం. అయితే అచ్చం ఇలాంటి గుణాలనే కలిగి ఉన్న ఇంకొక వస్తువు ఇప్పటికీ ఈ భూమి మీదే ఉంది. ఈ వస్తువే శమంతకమణి అని బ్రిటిష్ జర్నలిస్ట్ అయిన కెవిన్ రష్ పై ఏకంగా ఒక బుక్ ని కూడా రాశాడు. ఆ వస్తువు ఇంకేదో కాదు, మనం చిన్నప్పటి నుండి బ్రిటిషర్స్ ఎత్తుకుపోయారు అని కథలుగా వింటున్న కోహినూర్ డైమండ్. ప్రస్తుతానికైతే ఇది ఇంగ్లాండ్ లోని టవర్ ఆఫ్ లండన్ అనే ఒక మ్యూజియం లో ఉంది. అయితే కోహినూర్ కి కూడా శమంతకమణి గుణాలే ఉన్నాయని చెప్పుకోవడానికి కారణం దాదాపుగా 800 సంవత్సరాల క్రితం గుంటూరులోని కొల్లూరు డైమండ్ మైన్స్ లో బయటపడిన టైం నుండి ఇప్పుడు ఇంగ్లాండ్ లోని టవర్ ఆఫ్ లండన్ కి చేరే వరకు కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, మొఘలులు అని దాదాపుగా 11 మందికి పైగా చేతులు మారడం. దానికి తోడు అచ్చం శమంతకమణిలాగే కోహినూర్ ని తమ దగ్గర ఉంచుకున్న మగవాళ్లలో అలావుద్దీన్ ఖిల్జీ, బాబర్, షాజహాన్, ఔరంగజేబ్ లాంటి వాళ్ళందరూ కూడా యుద్ధాలు ఓడిపోతూ గొడవలు జరిగి ఒకరు తర్వాత ఒకరు చనిపోవడం. అండ్ సరిగ్గా ఇది ఎప్పుడైతే దులీప్ సింగ్ అనే రాజు నుండి క్వీన్ విక్టోరియా కిరీటంలోకి చేరిందో అప్పటి నుండే ఈ మారణకాండ ఆగిపోయింది. వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసిన బ్రిటిష్ జర్నలిస్ట్ కెవిన్ రష్ పై తన బుక్ లో ఈ కోహినూర్ డైమండే శమంతకమణి అని రాయడం వల్లే చాలా మంది దీన్ని బలంగా నమ్మడం మొదలు పెట్టారు. మరివి ఎంతవరకు నిజం అని నన్ను అడిగితే ఖచ్చితంగా ఇవి రెండు ఒకటి కాదు అనే చెప్తాను. అంత ఖచ్చితంగా చెప్పడానికి 2 బలమైన కారణాలే ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి. మొదటిది, విష్ణు పురాణం ప్రకారం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రాయి కెంపు, అంటే రూబీ. తెలుగులో మనం మాణిక్యం అని కూడా పిలుస్తూ ఉంటాం. తనకు ఇష్టమైన శమంతకమణి అనే ఒక మాణిక్యాన్ని తన మెడలోని హారం నుండి తీసి శత్రాజిత్తుడికి ఇచ్చారు అని చెప్పుకుంటారు. అయితే కోహినూర్ అనేది రూబీ కాదని, డైమండ్ అని మనందరికీ తెలిసిందే. అందుకే ఇవి రెండు ఒక్కటి కాదని బలంగా నమ్ముతారు. రెండోది, శత్రాజిత్తుడు తమ్ముడు ప్రసేనుడిని సింహం చంపడానికి కారణం తన మెడలో ఉన్నది ఒక మాంసపు ముక్క అని పొరబడ్డమే అని శ్రీమద్ భాగవతంలో రాసుంది. అంటే ఇది ఎరుపు రంగులో ఉన్న ఒక రూబీ అని మళ్ళీ ఇక్కడ ఇండైరెక్ట్ గా మెన్షన్ చేయబడింది. అయితే కోహినూర్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండే ఒక డైమండ్ కాబట్టి దీనికి శమంతకమణికి ఎటువంటి సంబంధం ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. ఇక చివరిగా, ఇప్పటికీ శమంతకమణి భూమి మీదే ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి కోరిక మేరకు శమంతకమణి ద్వారా దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు చేయిస్తున్న అక్రూరుడు కాలక్రమేణా చనిపోతాడు. సరిగ్గా ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు తనువు చాలించాల్సిన సమయం కూడా దగ్గర పడుతుంది. తన మరణం తర్వాత శమంతకమణిని ధర్మబద్ధంగా ఉపయోగించే వాళ్ళు లేరు అని శ్రీకృష్ణుడు అభిప్రాయపడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలను సైతం ఆపగలిగే శక్తి ఉన్న ఈ శమంతకమణి ద్వారకలోనే ఉంటే గాంధారి శాపం ఫలించదు అని భావించడం వల్ల, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా తాను కల్కి అవతారంలో ఉద్భవించే సమయానికి శంబల నగరంలో బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి శ్రీకృష్ణుడే ఈ శమంతకమణిని ఇంకొక డైమెన్షన్ లో ఉన్న శంబల నగరానికి, యోగుల సామ్రాజ్యానికి అధిపతి అయిన మైత్రేయుల వారి ద్వారా పంపించేశాడు అని ఎంతో మంది యోగులు చెప్తూ ఉంటారు. సో ఇది శమంతకమణి కథ.
ఫైనల్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే నేను ఒక 9 to 5 జాబ్ చేసుకుంటూ మిగిలిన టైంలో చాలా కష్టపడి ఈ వీడియోస్ ని చేస్తున్నాను. సో మీలో ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మన వీడియో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు తెలుసు కదా, ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు కూడా కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయడానికి అంత మోటివేటింగ్ గా ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై. Audio Jungle.